వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే కరెంట్ ఈవెంట్ని డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఒక రెండు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆల్రెడీ మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ మనం తప్పనిసరిగా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. అయితే మనకి మన మన భారతదేశాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఏదంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ మీద అనేకమైనటువంటి ప్రపంచవ్యాప్త పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇక మనకి ఇటీవల కాలంలో మన భారతదేశంలో క్యాన్సర్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రానుంది. రాబోయే 6 నెలల్లో మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రానుంది. దాని డేటా అనేది బ్రీఫ్గా చూద్దాం. భారతదేశంలోని మహిళలకు మరో 6 నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. ఉంది. 9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల ఏళ్ల గ్రూపు, అంటే 9 ఇయర్స్ టు 16 ఇయర్స్, ఈ యొక్క మధ్య వయస్కులు ఎవరైతే మధ్య వయస్కులు ఉంటారో ఈ టీకాకి అర్హులు. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఈ టీకా తీసుకున్న తర్వాత క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు మ్యాక్సిమం ఉండవు. కానీ ఏజ్ గ్రూప్ ఇన్ బిట్వీన్ 9 to 16, ఆ తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఈ యొక్క టీకాకు సంబంధించినటువంటి పరిశోధనలు తుది దశకు, అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్. కాబట్టి ఇక్కడ మన రాబోయే రోజుల్లో ఒక అద్భుతం మన భారతదేశంలో జరగబోతుంది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి ఈ యొక్క క్యాన్సర్లకి టీకా ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం పలు చర్యల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మహిళల్లో 30 ఏళ్లు పైబడిన వారు ఆసుపత్రిలో ముందుగానే స్క్రీనింగ్ చేయించుకొని క్యాన్సర్ యొక్క బారి నుండి, ఆ క్యాన్సర్ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక క్యాన్సర్ పై నివేదిక అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి చెప్పుకున్నటువంటి ఈ యొక్క అంశాన్ని మొదటి అంశంగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మనకి రెండో అంశం, అతి ముఖ్యమైన అంశం రెండోది ఏంటో చూద్దాం ఒకసారి. రెండో అంశంగా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, దానికి ఎక్స్పో జరిగిందండి. అది ఎక్కడ ఏంటనేది చూద్దాం. టెంపుల్ కనెక్ట్ సంస్థ పేరు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 3 రోజుల పాటు 3 days 3 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ ఇక్కడ మనకి దేవాలయాల సదస్సు ఇక్కడ మనకి ఇటీవల కాలంలో నిర్వహించడం అనేది జరిగింది. ఫిబ్రవరి నెలలో దీన్ని నిర్వహించారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది దేవాలయాల్ని మరింత అభివృద్ధి చేయాలి, ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సదస్సుని నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఎక్స్పోని, ఈ యొక్క సదస్సుని నిర్వహించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర, అదేవిధంగా సంస్కృతి వారసత్వం, అంటే హిందూ మతం యొక్క సంస్కృతి, హిందూ వారసత్వం, నెక్స్ట్ హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని చెప్పేసి కీలక నిర్ణయంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు మరియు అదేవిధంగా మరి ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ ప్రమోద్ సావంత్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. అందరంటే ఈ 3 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3 రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఫౌండర్ అయినటువంటి అంత్యోదయ ప్రతిష్టాన్ ప్రవీణ్ దారేకర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనడం అనేది జరిగింది. ఈ యొక్క సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీటీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో
అన్ని రాష్ట్రాల యొక్క రాజధానిలో శ్రీవారి ఆలయాలు నిర్మించబడతాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు అన్ని రాష్ట్రాల యొక్క మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల యొక్క ప్రధాన కేంద్రాల్లో అంటే దానికి హెడ్ క్వార్టర్స్లో నిర్మిస్తాము అని చెప్పేసి అని ఈయన చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆలయాల పరిరక్షణ, భద్రత, ఆర్థిక సమన్వయం ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అనేది ఇటీవల కాలంలో తిరుపతిలో నిర్వహించారు. ఆ యొక్క కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర మంత్రులు మరియు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ హాజరై మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చాటి చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.